ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. అనంకొండలోని విజయ టాకీస్ రోడ్డులో గల అభయ హాస్పిటల్ చైర్మన్, ప్రముఖ జనరల్ ఫిజిషియన్, డయాబెటీస్ స్పెషలిస్ట్ డాక్టర్ వైద్యం గౌతమ్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆసక్తికర విషయాల గురించి అడిగి తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా, శ్రద్ధగా, పూర్తిగా ఈ వీడియోను చూడండి. గారు, మీరు కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా స్వస్థలం వచ్చేసి అమ్మాపూర్ అండి, జనగాం దగ్గర, మెట్ట మండలం. మా నాన్నగారు, తాతయ్య గారు అందరూ అక్కడే పుట్టి పెరిగారు. నేను తర్వాత వరంగల్ వచ్చి సెటిల్ అయ్యాము. మా నాన్నగారు వైద్యం రాజగోపాల్ గారు, మదర్ సవిత గారు, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. నాకు ఒక అక్క కూడా ఉందండి, 10 yearsలో ఉంది. అలాగే నాకు మా వైఫ్ వైష్ణవి, జనరల్ సర్జన్, ఇద్దరు పిల్లలు. మా నాన్నగారు డీగా రిటైర్ అయ్యారు. మా మదర్ అయినా ప్రిన్సిపల్, ఇప్పుడు స్టిల్ ఆంధ్ర బాలిక జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. మీరు వైద్య వృత్తిని చేపట్టినప్పుడు చిన్నప్పటి కోరిక నిజమైందని భావిస్తున్నారా, లేకపోతే యాదృచ్ఛికంగా వైద్యులుగా? ఇందులో ఏంటంటే చిన్నప్పుడు అని అంటే మనము ఒక 2nd class 3rd class ఉన్నప్పుడు కూడా బయట అందరూ ఎలా అనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు చెప్తూ ఉంటారు కదా, ఇంట్లో కూడా మాట్లాడుతుంటారు కదా. సో ఆ మాటల సందర్భంగా డాక్టర్ అయితే బాగుంటుంది అనేది ఒక చిన్న ఉండేది. బట్ అట్ ది సేమ్ టైం అదే 10th 8th వరకు వచ్చేవారు కూడా అదే కంటిన్యూ అయ్యింది. అదే డాక్టర్ కావాలంటే ఒక 15 ఏళ్ళు 12 సంవత్సరాలు కష్టపడాలి. అవును. అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే 3-4 ఏళ్ళలో ఇంజనీర్ అయిపోతాడు. అంటే ఇది పెద్ద లక్ష్యం కాబట్టి దీన్ని మీకు ఏదైనా ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని డాక్టర్ అయ్యారా, లేకపోతే తల్లిదండ్రుల కోరిక మేరకు అయ్యారా, మీకే ఇంట్రెస్ట్ అయ్యారా? ఇది నా ఓన్లీ సొంత ఇంట్రెస్ట్తోనే. మా ఇంటి పేరు కూడా వైద్యం, ఎందుకంటే మా తాతయ్య వాళ్ళ మదర్ అందరూ కూడా ఊర్లో వైద్య వృత్తిలాగానే చేస్తుంటారు. వాళ్ళ ఆయుర్వేదిక్లో బాగా పట్టు ఉందన్నట్టు. అట్లానే దాంతోపాటు ఎందుకు ఇంటర్లో కూడా జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఈజీ అయిపోతుంది అనిపించి, ఆల్రెడీ 99% వస్తుంది కదా అనిపించి అయితే ఈజీ అయిపోతుంది మా మమ్మీ కూడా అంటుండే. బట్ నాకు మెడిసిన్ అంటేనే ఇంట్రెస్ట్ కాబట్టి కష్టమైనా జాయిన్ ఇదే చేద్దామని అనుకుంటున్నాను. సార్, మీరు జనరల్ ఫిజిషియన్ మరియు డయాబెటీస్ స్పెషలిస్ట్గా అంశాలు ఎంచుకోవడానికి కారణాలు ఏమిటి? మనం MBBS తర్వాత మనకి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి జనరల్ ఫిజిషియన్. సో దట్ అందరినీ కూడా మనం ట్రీట్ చేయడానికి ఉంటుంది. ఒక స్పెషాలిటీకి బైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. హార్ట్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, బ్రెయిన్ కానీ, మానసిక సమస్యలు, ఎవ్రీ ఏజ్, ఓల్డ్ ఏజ్లో ఉండే వాళ్ళకి కూడా మనం అన్ని రకాలుగా సహాయం చేసే ఏకైక బ్రాంచే మెడిసిన్. సో అందులో ఈవెన్ బీపీ, షుగర్, థైరాయిడ్ అన్ని పర్టికులర్ డిసీజెస్ ఇది నాది కాదని నేను చెప్పలేను. సార్, ఇప్పుడు పలానా కార్డియాలజిస్ట్ దగ్గర పోతే ఇది నాది కాదు, ఇది న్యూరాలజీ చూడాలని చెప్పాలి. మాకు అట్లాంటి అవకాశం ఉంది. అన్నీ మేము చూడాల్సిందే. అన్నిటి మీద గ్రిప్ ఉంటుంది. సార్, ఒక రోగి సాధారణ నిర్దిష్ట లక్షణాలు, తీవ్రమైన తలనొప్పి, అలసట వల్ల మీ వద్దకు వస్తే మీరు రోగ నిర్ధారణను ఎలాంటి ప్రక్రియ ద్వారా వాడతారు? రోగ నిర్ధారణకు ఎలాంటి ప్రక్రియ ద్వారా నిర్ధారిస్తారు? సో ఏజ్ ఓల్డ్గా ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ పేషెంట్ దగ్గర అడిగి మాట్లాడడము, కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో చాలా డీటెయిల్గా మాట్లాడి తెలుసుకోవడమే ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాతనే అది దానికి ఏమైనా పలానా పరీక్ష అవసరమా, లేకపోతే ఇంకేమైనా చేయాలా అనేది నెక్స్ట్ ఆప్షన్. సో ఫస్ట్ అసలు పేషెంట్ రోగిని అర్థం చేసుకొని ఆయన సమస్య ఏంటి, దాని వెనకాల ఎవరైనా కారణాలు ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా కనుక్కోగలిగితే 90% ఆఫ్ ద రోగం అనేది అక్కడే నిర్ధారణ అయిపోతుంది. ఈ 10% ఏంటంటే మనకి ఈ డయాగ్నోసిస్ టెస్ట్లే కానీ ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ 10% హెల్ప్ చేస్తాయి.
సో మీరు అడిగిన దానికి ఏంటంటే 90% నేను పేషెంట్తో ఎక్కువసేపు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సార్ సో దాంట్లో ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏంటనేది. సార్ డాక్టర్ గారు, దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం, రక్తపోటు, హైపర్ టెన్షన్ పట్ల మీ వైద్య విధానం ఏ విధంగా ఉంటుంది? సో దీర్ఘకాలిక వ్యాధుల్లో మనకి ఇండియాలో, భారతదేశంలో బీపీ అనేది సర్వసాధారణమైనది. ఆల్మోస్ట్ 70%, 50 to 70% బీపీకి బాధితులు అంటున్నారు. సార్ ఆ 50 to 70%లో కూడా చాలా తక్కువ మంది వాడుతున్నారు. ఇంకా మెయిన్ స్ట్రీమ్లో వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసుకొని తీసుకునే వాళ్ళు తక్కువ. సార్ బయట అడిగేసి ఏదో ఇది వేసుకుంటున్నామంటే వేసుకోవడమే నడుస్తుంది అన్నట్టు. ఈవెన్ షుగర్కి సంబంధించి కూడా అట్లానే ఉంటుంది. ఈ రెండు దీర్ఘకాలిక వ్యాధుల్లో చాలా వరకు ఇందులో 70% మందికి ప్రాపర్ డైట్, అంటే ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడం, ఎక్సర్సైజ్ సరిగా చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. వాళ్ళకి సగం బీపీ, షుగర్ అక్కడే తగ్గిపోతుంది, కానీ అది చేయరు. సార్ అండ్ సిటీలో ఇవి ఇంకా తక్కువ. సో సిటీలో దీర్ఘకాలిక వ్యాధులు చాలా ఎక్కువ, పల్లెటూరులో కొద్దిగా తక్కువ. ఎందుకు అని అంటే ఈ పని చేయడము, రెగ్యులర్గా పని అనేది ఊళ్ళలో బాగుంటుంది, సిటీలో చాలా తక్కువ. సో దీని పరంగా ఏంటంటే ఈ దీర్ఘకాలిక వ్యాధులు అనేది సిటీకి సంబంధించిన వ్యాధులుగా కూడా చూడొచ్చు. కానీ ఈ కాలంలో కొంచెం పల్లెటూళ్ళలో కూడా పనులు తగ్గిపోయి మధుమేహం కూడా చాలా ప్రతి కుటుంబంలో ఉన్నారు. మెషిన్లు ఎప్పుడైతే బాగా ఎక్కువ వాడుతున్నారో అప్పుడు ఈ మధుమేహం అనేది కూడా బాగా పెరిగిపోతుంది, ఊళ్ళల్లో కూడా బాగా పెరిగిపోతుంది. డాక్టర్ గారు, మీరు ఒక రోగి చెడు వార్త, తీవ్రమైన రోగ నిర్ధారణ ఎలా తెలియజేస్తారు? ఒక రోగి సీరియస్ ఉన్న దానికి యూజువల్లీ మనము పేషెంట్ అట్లా చెప్పకుండా వాళ్ళు స్లోగా అట్లా. అయితే రోగ నిర్ధారణ అయిన తర్వాత కూడా మనం ఫస్ట్ పేషెంట్ని ప్రిపేర్ చేయాలి. ఓ అవునా నీకు ఈ ప్రాబ్లం వచ్చిందా అని డైరెక్ట్గా చెప్పకుండా అసలు మీ ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంది, లేకపోతే అసలు వాళ్ళకి ఏ ఏజ్లో వచ్చింది, ఇది అసలు రోగంలో చూడాలా, లేకపోతే మనం మా జీవితంలో చేసే చిన్న చిన్న మార్పుల వల్ల ఏమన్నా నార్మల్ చేసుకోవచ్చా, ఇవన్నీ డిస్కస్ చేసి ఏంటంటే పేషెంట్కి సగం ఏంటంటే నాకు టాబ్లెట్లు వేసుకునే బాధ పోతుంది ఏమో అనేది చాలా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ఇన్ని రోజులు చేసే తప్పులు ఏంటి, దానివల్ల వచ్చిందా, ఒకవేళ అవి సరిదిద్దుకుంటే మనం టాబ్లెట్ లేకుండా రోగం నుండి దూరం అవ్వచ్చా అనేది మెయిన్గా చెప్పాలి. సో ఇది తక్కువ కాకుండా కూడా నిదానంగా ఫస్ట్ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, మనం ఏం చేంజెస్ చేయడం వల్ల నార్మల్ అవుతుంది అనేది చెప్తే వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు. అండ్ దాన్ని ఒక రోగం కంటే కూడా మనం ఏం చేంజ్ అయితే మంచిగా అవుతాం అనేది దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. డాక్టర్ గారు, వైద్యంలో సాంకేతిక పురోగతి గురించి మీ అభిప్రాయం ఏమిటి? వాటిని మీరు ఎలా ఆచరణలో ఉపయోగిస్తున్నారు? నేను సాంకేతికంగా చాలా దగ్గరగా అందిపుచ్చుకుంటాను. ఇప్పుడు కూడా నా టేబుల్ మీద చాలా ఉంటాయి, ల్యాప్టాప్ ఉంటుంది, టీవీలో ఒక మెషిన్ ఉంటుంది. ఏంటి అంటే ప్రతి సాంకేతికాన్ని ఉపయోగించుకొని పేషెంట్ని ఎడ్యుకేట్ చేయడాన్ని నేను చాలా ఎక్కువ నమ్ముతాను సార్. సో ఈ ఒక్క మెషినే నాకు కనీసం 40,000-50,000 పడుతుంది. కానీ అందులో ఆ వీడియో రూపంగా పేషెంట్కి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు నేను చెప్తే అది వాళ్ళకి అర్థమయ్యి ఓకే ఇది నా పరిస్థితి, ఇది నేను ఇది చేయాలి అనేది దానికి వాళ్ళు తర్వాత నిర్ణయం తీసుకునేది వాళ్ళే. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి మనం హెల్ప్ చేయాలి. సో సాంకేతికత నేను చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. మనం ఎట్లయితే ఇప్పుడు ఫోన్లో రికార్డ్ చేస్తున్నాం, ఫోన్లో చూస్తున్నాం, ఇక్కడ అన్నీ ఉన్నాయి, అలానే ప్రాక్టీస్లో కూడా ఎక్కువగానే యూజ్ చేస్తాము. కాకపోతే దానివల్ల మనం ఎక్కువ డిస్ట్రాక్ట్ అవ్వకుండా పేషెంట్కి రూమ్లో ఉన్నప్పుడు పేషెంట్కి ఉపయోగపడే విధంగా మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. ట్రీట్మెంట్కి కూడా అంతే. ఇప్పుడు ఫోన్ ద్వారా నాకు పేషెంట్ వాళ్ళు ఫోన్ చేస్తారు, వాట్సాప్ లేకపోతే ఇంకేదైనా దాంట్లో కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో అందులో కూడా మనము 24 hours అవైలబుల్ ఉండేటట్టుగా చూస్తాం. హాస్పిటల్ కూడా 24 hours అవైలబుల్ ఉంటుంది. అండ్ డ్యూటీ డాక్టర్సే కానీ వీళ్ళందరినీ కూడా ఈవెన్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా 24 hours.
సో మీరు ఎప్పుడైనా వచ్చినా కూడా అవన్నీ ఏంటంటే ఒక సెట్ తయారు చేసి అలా పెట్టుకున్నాం. సార్ సార్ సో దట్ ఇప్పుడున్న జనరేషన్లో మనకి ఏ టైంలోనైనా అందుబాటులో ఉండేటట్టు. డాక్టర్ గారు, నేటి కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన శ్వాసకోశ సమస్యలు ఏమిటి? నేటి కాలంలో ప్రజలు శ్వాసకోశకు సంబంధించి ఎదుర్కొనేది ఏంటంటే ఈ చలి ఎక్కువ ఉండడం వల్ల ఉబ్బసము, అలర్జీ కూడా బాగా పెరిగిపోయింది. సార్ విపరీతమైన చెట్లు, కొన్ని రకాల చెట్లు మన దగ్గర లేని కూడా పెట్టడం వల్ల కూడా ఈ అలర్జీ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. తర్వాత ఇప్పుడు మనం ఫుడ్ తినే వాటిలో అన్నింటిలో ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు, సార్ అంటే హైబ్రిడ్ వెరైటీస్ వాడుతున్నారు. వీటన్నిటి వల్ల కూడా కొంత ఎలర్జీ అనేది కూడా ఇంతకుముందు అది వెస్టర్న్ సొసైటీకే బాగుండేది. పొల్యూషన్ వల్ల, వెహికల్స్ పొల్యూషన్, వీటన్నిటి వల్ల కూడా సార్ అర్బనైజేషన్ వల్ల ఏవేవైతే చెడు ఎఫెక్ట్స్ ఉంటాయో వాటన్నిటి వల్ల కూడా కొంత ఈ శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు చాలా ఎక్కువ అవుతున్నాయి. దాంతోపాటు ముఖ్యంగా పొల్యూషన్ ఇదే కాకుండా ఫుడ్ వల్ల కూడా సార్ ఈవెన్ ఒబేసిటీ వల్ల కూడా చాలా మంది గురికి వస్తుంది. వాళ్ళకి తెలియదు గురక అంటే చాలా మంచి నిద్రపోతున్నాను అనుకుంటారు. ఇప్పటికీ తెలియదు అది రోగం అని. సార్ గురక బాగా పెడుతున్నా అంటే బాగా పడుకుంటున్నాను అనుకుంటారు. 2 గంటల పెద్ద రోగం ఉందని తెలియదు సార్ సో డాక్టర్ గారు, కలుషిత వాతావరణం మన ఊపిరితిత్తులపై చూపే ప్రభావం ఎలా ఉంటుంది? దాని నుండి ఎలా రక్షించుకోవాలి? మన కలుషిత వాతావరణం వల్ల ఇప్పుడు సిటీలో వచ్చేసే వరకు పొగ ఎక్కువ ఉంటుంది సార్ ఓకే. దీని నుండి మనం చాలా సింపుల్ మెథడ్స్ వాడచ్చు. ఒకటి బయటికి వచ్చినప్పుడల్లా మాస్క్ వాడడం, తర్వాత ఇంట్లోకి వెళ్ళగానే ఫేస్ వాష్ చేసుకోవడము, ముక్కు క్లీన్ చేసుకోవడం, మొత్తం గార్గిల్ చేసుకోవడం. తర్వాత ఇంకా అడ్వాన్స్డ్గా ఇప్పుడు ఉన్న AQI ఇండెక్స్లు చాలా దారుణంగా ఉంటున్నాయి కొన్ని సిటీస్లో. మన వరంగల్ అయితే కొంచెం పర్వాలేదు, కానీ కొన్ని సిటీస్లోనైతే వాళ్ళకి ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా వాడే అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ మాత్రం మనం సింపుల్ మెథడ్స్ వాడచ్చు. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడము ఓకే, తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు శుభ్రం చేసుకోవడం, తర్వాత ఇంట్లో కూడా డస్ట్ ఎక్కువ రిలీజ్ అవ్వకుండా కొన్ని చెట్లు పెంచుకోవడం ఓకే. ఎక్కడైతే బయట డస్ట్ తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా అది కొంచెం వరకు బెటర్గా ఉంటుంది. డాక్టర్ గారు, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలను ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి? ఏ సమయంలో డాక్టర్ సంప్రదించడం తప్పనిసరి? దగ్గు రాగానే మనకి దగ్గుతో పాటు జ్వరం కానీ ఆయాసం కానీ కొద్దిగా ఎక్కువ అనిపించినప్పుడు మాత్రం ఏమంటే సంప్రదించాలి. నార్మల్ పొడి దగ్గుకి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ దగ్గుతో పాటు జ్వరం ఉన్నా, తెమడ బాగా వస్తున్నా, ఒకవేళ పడుకున్నప్పుడు ఆయాసం వచ్చి ఇంకా ఎక్కువ దగ్గు వస్తున్నప్పుడు మాత్రం వెంబటే సంప్రదిస్తే మంచిది. ఎందుకంటే ఈ దగ్గు కొన్నిసార్లు గుండెకి సంబంధించిన వ్యాధిని కూడా ఒక్కోసారి అది దగ్గు రూపంలో కూడా బయటపడుతుంది. 95% ఊపిరితిత్తుల వల్లనే మనకి దగ్గు వస్తుంది, కానీ కొన్నిసార్లు గుండె మీద కూడా భారం పడినప్పుడు కూడా మనకి దగ్గు వస్తుంది. అది చాలా మందికి తెలియదు. సో అందుకని ఆయాసం కానీ జ్వరం కానీ ఇట్లాంటి ఏమైనా ఎక్స్ట్రా సిమ్టమ్స్ దగ్గుతో పాటు వచ్చినప్పుడు మాత్రం వెంబడే సంప్రదిస్తే మంచిది. డాక్టర్ గారు, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి రోజువారీ అలవాట్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఊపిరితిత్తులు ఇంప్రూవ్ అవ్వడానికి మాత్రం మనం రోజు ఫస్ట్ ఈ మాస్క్ వాడడం ఇట్లాంటివి చేయడంతో పాటు ప్రాణాయామం చేయడం కూడా మనకి డైలీ ఒక అలవాటు లాగా మార్చుకోవాలి. ప్రాణాయామం వల్ల ఏంటంటే మన లంగ్ కెపాసిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. పొల్యూషన్కి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయాలి. ఒకవేళ తప్పదు అన్నప్పుడు మనం వేరియస్ మెథడ్స్ యూజ్ చేసుకొని కొంచెం తగ్గించుకోవాలి. ఇవి ముఖ్యం. తర్వాత బయట ఫుడ్స్ తిన్నప్పుడు కూడా కొంచెం ఈ డస్ట్ ఇవన్నీ పడినవి కాకుండా కొంచెం ఆర్గానిక్ ఫుడ్ తినడం మంచిది. డాక్టర్ గారు, వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో నివసించే వారు ఊపిరితిత్తులను ఎలా కాపాడుకోవాలి? అదే వ్యాక్సినేషన్ శ్వాసకోశ వ్యాధుల నివారణలో ఎంతవరకు సహాయపడతాయి? సో ఈ వ్యాక్సినేషన్ అనేది శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగం అండి. మనం చిన్నప్పుడు 1 year బేబీకి ఎట్లయితే మనము వ్యాక్సినేషన్స్ ఇస్తాము రకరకాల రోగాలకి, ఈ శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ తర్వాత బాగా ఏజ్ వాళ్ళకి వీళ్ళకి వ్యాక్సినేషన్ వేయడం వల్ల వాళ్ళకి 99% ప్రొటెక్షన్ ఉంటుంది.
సార్. ఈ రొటీన్ జనరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, మనకి సీజనల్ వ్యాధులు అంటాం కదా. సార్. ఇంతకుముందు సీజనల్ వ్యాధులు అంటే ఒక 5-6 రోజులు వచ్చి తగ్గిపోయేది. అప్పుడు ఇప్పుడు ఉన్న దానికి బాగా సీరియస్ అవుతుంది కాబట్టి సార్. మనం వీటిని 99% బాగా ప్రివెంట్ చేయొచ్చు. సో షుగర్, బీపీ, థైరాయిడ్ ఇట్లాంటి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా ఇయర్లీ ఒక న్యూమోవాక్స్ అని ఉంటుంది. ఆ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల 99% అక్కడే క్యూర్ అయిపోతుంది. సార్. సో ఒకవేళ వాళ్ళకి జబ్బు వచ్చినా పెద్దగా రాదు, నార్మల్ చిన్న జలుబు దగ్గులాగా వస్తుంది. సార్. ఓకే, సో సివియారిటీ అంటే డిసీజ్ మనం అడ్మిషన్ అవసరం పడో లేకపోతే ఐసీయూలో ఉండాల్సిన అవసరం అనేది 99% కట్ అయిపోతుంది. సో అంత ఇంపార్టెంట్. డాక్టర్ గారు, అస్తమా ఉన్నవారు ఇన్హేలర్స్ వాడటానికి భయపడుతుంటారు, దీనిపై మీ సలహా ఏంటి? అస్తమా ఉన్న వాళ్ళకి ఇంతకుముందు టాబ్లెట్స్ ఉండేవి అండి. సో టాబ్లెట్ అనేది మనకి ప్రాబ్లం ఊపిరితిత్తులు అయినప్పుడు మనకి టాబ్లెట్ వేసుకుంటే అది ఊపిరితిత్తే కాబట్టి గుండెకి వెళ్తుంది, చేతులకు వెళ్తుంది, లివర్కి వెళ్తుంది, అన్నిటికీ వెళ్తుంది, కిడ్నీకి కూడా వెళ్తుంది. ఇన్హేలర్ అనేది ఒక కొత్త తరం మెడిసిన్. ఏంటంటే మనకి జబ్బు ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. నాకు ఇక్కడ కాలితే ఇక్కడే ఆయింట్మెంట్ రాసుకుంటా కానీ ఒళ్ళంతా రాసుకోండి కదా. అట్లానే ఊపిరితిత్తుల అస్తమా ఉంది కాబట్టి ఇన్హేలర్ అనేది డైరెక్ట్ ఊపిరితిత్తులకే ఇస్తున్నాం, మనం వేరే ఏ బాడీ పార్ట్కి ఇవ్వట్లేదు. సో అదంతా డైరెక్ట్గా ఇస్తున్నాం. సో ఇన్హేలర్ అనేది చాలా బెస్ట్ పద్ధతి. 90% అక్కడే క్యూర్ అయిపోతుంది. ఓకే, 90% క్యూర్ అవ్వడం వాళ్ళకి అప్పుడు నెబులైజర్ అని కానీ లేకపోతే ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ వాడటం మంచిది. కానీ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మనకి ఇన్హేలర్ చాలా మంచిది. డాక్టర్ గారు, మన దేశంలో క్షయవ్యాధి నిర్మూలనకు జరుగుతున్న కృషి మరియు రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? క్షయవ్యాధి అని అంటే ఇప్పటికీ కూడా యాక్చువల్లీ కరోనా తర్వాత చాలా తగ్గుతుంది అని అనుకున్నాను, కానీ కరోనా అయిపోగానే అందరూ విపరీతంగా మళ్ళీ జనాల్లో కలవడము, తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవ్వడం. బస్సులే కానీ, ట్రైన్సే కానీ, ఏరోప్లేన్సే కానీ, ఏసీ రూమ్సే కానీ, వీటన్నిటి వల్ల యాక్చువల్లీ క్షయవ్యాధి ఇంకా ఎక్కువ వస్తుంది ఈ మధ్యలో. కోవిడ్ తర్వాత మేము అనుకున్నాం ఏంటంటే అది మళ్ళీ రాదేమో అనుకున్నాం. అంటే చాలా వరకు తగ్గిపోయింది కదా. 2 years అందరూ ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉన్నారు, ఎవరు రాదనుకుంటే. ఇప్పుడు ఈ ఎక్కువ మింగిల్ అవ్వడం, తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్, ఫుడ్ ఇవన్నీ కొంచెం ఎక్కువ అవడం వల్ల క్షయవ్యాధి నార్మల్ కంటే ఇంకా ఎక్కువ ప్రబలుతుంది. దాన్ని ఖచ్చితంగా అరికట్టాలి, లేకపోతే అది చాలా డెడ్లీ డిసీజ్ ఇండియాలో మాత్రం. ఎందుకంటే అది ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక వ్యక్తికి ఉందనుకుంటాడు, తెలియకుండా బస్సులో ట్రావెల్ చేస్తాడు, 50 మంది కనిపిస్తాడు. సో అంత ఇది, ఎందుకంటే జబ్బు ఉన్నాడు హాస్పిటల్కి వెళ్తాడు. ఇది ఏంటంటే లోపల ఉంటుంది కానీ బయటపడదు కాబట్టి ఇంకా డేంజర్. డాక్టర్ గారు, నిద్రలో గురక రావడం ఊపిరితిత్తుల సమస్యకు సంకేతమా? ఇంతకుముందు మీరు ఇంతకుముందు చెప్పినట్టే గురక అనేది మంచి నిద్ర అని అనుకుంటారు, కానీ అది పెద్ద అపోహ. కష్టంలో నుండి బయటపడాలి. నేను ఇప్పటివరకు చాలా మందికి ఆ గురక తగ్గడానికి ట్రీట్మెంట్ ఇచ్చున్నాను. చాలా మంది చెప్పారు గురక తగ్గిందండి, బాగుంది, నేను మా పక్కన వాళ్ళు కూడా బాగా నిద్రపోతున్నారు, కానీ మేము ఇంతకు మంచి నిద్రపోతున్నాం అంటే మీరు అంతకంటే బాగా నిద్రపోతారు. సో గురక అనేది ఎప్పుడు కూడా నిద్ర ఊపిరితిత్తుల సమస్యకి అది పెద్ద కారణం. సగం మంది ఇండియాలో ఉన్న సగం మంది బీపీ, షుగర్లకి ఈ గురకనే కారణం. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు దాన్ని ఇంగ్లీష్లో, OSA. 90% ఆఫ్ మనకి నిద్రలో కలవరించడానికి దానికి సంబంధం లేదు. కానీ మనకి ఏంటంటే ముఖ్యంగా గురక ఉన్నప్పుడు ఏంటంటే బ్రెయిన్కి రక్తం తక్కువ అందుతుంది. అందుకోసమనే మనకి రకరకాలైన కలలు రావడం కానీ కలవరింపులు కానీ ఉంటాయి. సో అది కూడా ఒక రీజన్. కానీ ముఖ్యంగా మాత్రం మన ఇండియాలో మాత్రం గురకనే 90% బీపీకి కారణం అనిపిస్తుంది. డాక్టర్ గారు, మీరు మీ వృత్తి జీవితంలో చూసిన అత్యంత సవాలుతో కూడుకున్న కేసు ఏమన్నా ఉన్నాయండి. ఒక 19, ఇప్పుడు మీరు మాట్లాడినట్టే ఒక 19 ఏళ్ళ అమ్మాయికి ఆమెకి టీబీ వచ్చింది. కాకపోతే ఆమె ఎక్కడో లోకల్గా చిన్న
షాపుల్లో లేకపోతే ఆర్ఎంపీ దగ్గర చూపించుకునే వారికి ఆమె మన దగ్గరకు వచ్చే వరకు లేట్ అయిపోయింది. 10 days అయిపోయింది. ఆ 10 days ఏమైందంటే ఆమెకి ఏమైందో తెలియక ఏదేదో ట్రీట్ చేసేవారికి ఆమెకి లేట్ అయిపోయింది. వచ్చేటప్పటికి ఆమెకి బ్రెయిన్లో ఊపిరితిత్తు నుండి ట్రాన్స్ఫర్ అయ్యి బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది టీబీ. ఈ బ్రెయిన్ టీబీ డయాగ్నోజ్ అయిన వాళ్ళలో కూడా 90% మెంబర్స్ మనం బయటికి తీసుకురావచ్చు. కానీ ఈమెకి ఆ ముందు చేసిన లేట్ వల్ల ఆమె ఒక రిలయన్స్ దాంట్లో పనిచేసే అమ్మాయి, వర్క్ చేసే అమ్మాయి. ఈ లేట్ చేయడం వల్ల ఏమైందంటే బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. అది మనం ఎంత మందులు ఇచ్చినా తగ్గలేదు. వాళ్ళు అంత అఫోర్డ్ కూడా చేయలేకపోయారు, డబ్బులు కూడా అంత పెట్టుకోలేనప్పటికీ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్ చేయించాము. అయినా కూడా ఒక 48 రోజులు నరకయాతన పడ్డారు. ఏంటి కారణం అంటే ఏం లేదు, డీలే చేయడం చేయనే. కాకపోతే ఊపిరితిత్తులనే ఉంటుంది అనుకుంటారు, దగ్గు రావట్లేదా నాకు ఏమైంది అనుకుంటారు. సో జబ్బు ఇలానే ఉంటుంది అని అనుకోవడమే పెద్ద పొరపాటు. సో దాని పరంగా మనము పేషెంట్ని ఎడ్యుకేట్ చేయాలి. ఏ చిన్న జబ్బు వచ్చినా కూడా అట్లీస్ట్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నిర్ధారణ అవ్వడానికి ఈజీ అవుతుంది. ఓకే, ఇంత పెద్ద అంత చదువుకున్న వాళ్ళకి కూడా కొన్ని క్లిష్టమైన కేసులు అని అన్నారు కదా. మరి ఇట్లాంటి క్లిష్టమైన కేసులు ఒక నార్మల్ ఏం తెలియని వాళ్ళు ఏదో ఒకటి అనుకోని ట్రీట్ చేస్తే ఏమవుతుంది? అది డాక్టర్ గారు, వైద్య రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీ, ఉదాహరణకు బ్రోంకోస్కోపీ AI ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో ఎలా ఉపయోగపడుతుంది? దాన్ని బ్రాంకోస్కోపీ అంటారండి. బ్రాంకోస్కోపీ అనేది మనకి లోపల పెద్ద రోగాలకే ఉపయోగపడాలి. చిన్న చిన్న రోగాలను బ్రాంకోస్కోపీ చేయడం అనేది పెద్ద తప్పు. మంచిదే, కాకపోతే చిన్న చిన్న రోగాలకి అవి చేయకూడదు. పెద్ద రోగాలకు మాత్రమే అది పరిమితం చేయాలి. అవి క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తుంది. ఓకే, తెలియని ఒక్కోసారి లోపల ఎక్కడో దాక్కున్న టీబీని కూడా డిటెక్ట్ చేస్తుంది. అట్లాంటి వాటికే యూజ్ చేయాలి. అది ఒక క్వాలిఫైడ్ పల్మనాలజీ వాళ్ళు మాత్రమే చేయాలి. ఓకే, అండ్ ఇక్కడితో యూజువల్ అంటే ఇవన్నీ మీరు పల్మనాలజీ అనుకోవాలి, కట్ చేసుకొని వేరే చేస్తే బెటర్. సార్, డయాబెటీస్ స్పెషలిస్ట్గా యువ వైద్యులకు లేదా మెడికల్ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సందేహం? ఒక డయాబెటీస్ స్పెషలిస్ట్గా నేను ఇప్పటికీ చెప్పేది ఏంటంటే, సార్ ఫస్ట్ ఎవరికైనా కూడా టాబ్లెట్స్ పెట్టండి. ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్న తర్వాత డైట్ అండ్ లైఫ్ స్టైల్ అంటే మనం డైలీ తినే పదార్థాలు కొంచెం మాడిఫై చేసుకోవడం, తినేది తక్కువ చేసుకోవడం, బయట పార్టీలు తక్కువ చేసుకోవడం, ఆల్కహాల్ తక్కువ చేసుకోవడం. ఓకే, తర్వాత దాంతోపాటు ఎక్సర్సైజ్ అనేది పెంచుకోవడం. రోజుకి కనీసం 1 to 2 hours ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా చేయగలిగితే కనుక వాళ్ళకి మనకు ఇప్పుడు వచ్చే డయాబెటీస్ బయటపడిన వాటిలో 70% మెంబర్స్కి టాబ్లెట్ లేకుండా చికిత్స చేయగలుగుతాం. ఈ తర్వాతనే మనము టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ. అండ్ పర్టికులర్గా చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తుంది. అది వాళ్ళకి జెనెటిక్ వచ్చింది, మనం ఏమి చేయలేము, వాళ్ళకి డైట్ ఎక్సర్సైజ్ ఏమి పని చేయవు. సో అలాంటి వాళ్ళతో ఎక్స్పెరిమెంట్లు చేయదు. ఓకే, సో ఇప్పుడు మనం యూజువల్లీ కొన్ని టీవీలో కూడా చూస్తున్నాం, ఇవి కొంచెం విపరీతంగా అరుచుకుంటూ వాళ్ళు ఇవి పని చేయాలి అవి పని చేయాలని చెప్తారు. అందులో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పాపం జనాలు వాళ్ళకు ఉన్న రేగమెంట్ తెలియకుండా గుడ్డిగా ఫాలో అవుతారు. సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. మీకు అంత డౌట్ ఉంటే ఒక 4 కన్సల్టెంట్ని ఒపీనియన్ తీసుకోండి. కానీ ఎవరు గట్టిగా మాట్లాడుతున్నాడో వాడే కరెక్ట్ అనుకుని మాత్రం పోదు. సార్ డాక్టర్ గారు, కోవిడ్ అనంతరం ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి? కోవిడ్ అనంతరం ఏంటంటే మానసిక వ్యాధులు అయితే చాలా ఎక్కువైనాయండి. ఎందుకంటే ఆ టైంలో భయాలు, ఇట్లాంటి లోపలనే ఉండడాలు, ఇవన్నీ. ఇంతకుముందు ఏంటంటే మన ఇండియాలో మానసిక వ్యాధులు ఎందుకు తక్కువ అంటే మనం బయట జనాల్లో బాగా కలుస్తాం. పండగలకి వాటికి ఎప్పటికప్పుడు ప్రతి 15 రోజులకో నెల రోజులకో పండుగ ఉంటుంది. సో అవన్నీ స్టాప్ అయ్యే వారికి ఈ మానసిక వ్యాధులు అనేది కొంచెం ఎక్కువైనాయి. తర్వాత చిన్నపిల్లల్లో కూడా ఊబకాయము, తర్వాత ఈ ఫోన్ అడిక్షన్, హార్ట్ స్ట్రోక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎక్కువ అవడం వల్ల కొంచెం ఎక్కువ తెలుస్తున్నాయి. బట్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఏంటంటే ఒబేసిటీ.
ఉబకాయం, డయాబెటీస్, మానసిక వ్యాధులు, వీటిని లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. ఈ లైఫ్ స్టైల్ మొత్తం ఖరాబ్ అయిపోయేవారు లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది అయిపోయింది. ఇందులో అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. హార్ట్ అటాక్ యంగ్ ఏజ్ లోనే మొన్న ఒక వీడియో చూసాము, ఎవరో జిమ్ చేసుకుంటూ పడిపోయాడు. ఇంతకుముందు వీడియో కెమెరా లేదు, జిమ్ లేదు, చచ్చిపోయినాడు ఎట్లా చచ్చిపోయినాడు లేదు. సో ఇప్పుడు అది చూడంగానే నాకు కూడా అట్లనే వస్తుందేమో అని భయాందోళన ఎక్కువైపోయింది. ఓకే డాక్టర్ గారు, కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మందిలో ఊపిరితిత్తుల సమస్యలు కనిపిస్తున్నాయి. లాంగ్ కోవిడ్ లక్షణాలు ఏమిటి? లాంగ్ కోవిడ్ లక్షణాలు ఏంటంటే అప్పట్లో కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా కొందరికి డ్యామేజ్ అనేది సివియర్ అయ్యింది. అంటే 100 మంది తీసుకుంటే అందులో 90 మంది ఇంట్లోనే ట్రీట్ అయిపోయారు. ఈ ఇంట్లో 90 మందిలో కూడా ఒక 20% మంది సివియర్ ఉన్నా కూడా ఎట్లనో ఒకట్లా బయటికి రాకుండా ఏం కాదులే అని వదిలేసారు. సో ఈ 10%, 20%, మొత్తం ఇప్పుడు 30% లోడ్ ఎక్కువైపోయింది. దానితో ఇప్పుడు మారుతున్న కాలంకు అనుగుణంగా చలి పెరిగిపోతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, ఇవన్నీ పెరిగే వల్ల ఈ లాంగ్ కోవిడ్ లక్షణాలు అనేది ఎక్కువైపోతుంది. సో ఆల్రెడీ కోవిడ్లో కొంత డ్యామేజ్ లంగ్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ చలి కానీ పొల్యూషన్ కానీ తట్టుకోలేక ఈ ఊపిరితిత్తుల సమస్యలు అనేది కొంచెం ఎక్కువగానే ఉన్నాయి డెఫినెట్లీ. దాంతోపాటు నీరసము ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువనే చూస్తున్నాం. మెయిన్గా ఏంటంటే చాలామంది ఈ ఫోన్లో ఏదైతే చూసి నాకు కూడా అదే ఉందనుకొని భయపడి ఎక్కువ ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్లకు మీరు ఇచ్చే సూచనలు లేదు? డయాబెటీస్ పేషెంట్లకు ఏంటంటే మెయిన్గా నాకు ఫస్ట్ రోగం వచ్చింది అనేది పక్కన పెట్టాలి సార్. నేను ఇప్పుడు ఉదాహరణ నేను కూడా చాలా మందికి ఏం చెప్తానంటే, సార్ నేను 1 నెల రోజులు వాడి బంద్ చేయొచ్చు అని అంటాను సార్ అని అడుగుతాను నన్ను. బాబు ఇప్పుడు ఆకలి అవుతుంది కదా, ఒక పూట తిని 1 నెల రోజులు బంద్ చేస్తామని అడుగుతాను. అది ఎందుకు ఇప్పుడు ఆకలి అవుతుంది, ఇప్పుడు తిన్నావు అయిపోయింది కదా, ఇంక వదిలేయచ్చు కదా అని అంటే అట్లే ఉంటుంది అసలు 3 సార్లు తినాలి కదా అంటే. మరి ఇది శరీరానికి వచ్చింది, నువ్వు ఆ టాబ్లెట్తోనో లేకపోతే డైట్తోనో ఆ రోజు తగ్గించు. మరి రోజు తగ్గించాలంటే మరి రోజు చేయాలి కదా. సో ఇప్పుడు కనున్న టాబ్లెట్సే కానీ ఆహారం ఎట్లయితే మనకి పూటకు 3 పూటలకు ఒకసారి కావాలో మనం డయాబెటీస్ మీద కూడా తిన్న ప్రతిసారి ఆలోచించాలి. డైట్ రెగ్యులేషన్ 3 పూటలు చేయాలి, ఎక్సర్సైజ్ రెగ్యులేషన్ 3 పూటలు చేయాలి. అదృష్టం ఏంటంటే టాబ్లెట్ ఏంటంటే 3 పూటలు వేసుకోవాల్సిన అవసరం లేదు, 1 పూట వేసుకుంటే సరిపోయే టాబ్లెట్లు వచ్చాయి. అది కూడా టెక్నాలజీ వల్ల. సో ఇది చేసుకోవచ్చు. ఇది చేసుకొని వీటితోనే 70% మెంబర్స్ తగ్గిపోయినప్పుడు ఆ 30% మెంబర్స్ డాక్టర్ సలహా మేరకు వాళ్ళకి ఉన్న ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళకి ఎంత సివియారిటీ ఉన్నదాన్ని బట్టి వాడుకొని దాని ప్రకారంగా చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి, డైట్ జాగ్రత్తలు పాటించాలి ప్రాపర్గా, ఎక్సర్సైజ్ మెయిన్. ఈ తర్వాత రెగ్యులర్గా ఒక కన్సల్ట్ ఎవరైనా డాక్టర్ పర్వాలేదు వాళ్ళతో సంప్రదించుకొని వాళ్ళు వాడే మెడికేషన్ కరెక్ట్ డోసా కాదా అది ఇంపార్టెంట్. ఇవన్నీ ఎవరైనా చేస్తారు, సగం చేయరు సగం చేస్తారు. వాళ్ళు వాడే మెడికేషన్ అది కరెక్టా, దానివల్ల నా షుగర్ కంట్రోల్ అవుతుందా లేదా, నేను టాబ్లెట్ వేసుకుంటున్నా కానీ కంట్రోల్ అవ్వకపోతే ఎందుకు వేసుకొని బయటపడేయచ్చు. సో నేను తీసుకునే డోస్ అది కరెక్ట్ అయినా అది ఫస్ట్ నిర్ధారించుకోవాలి. ఎవరైనా చూసే ఎవరైనా కూడా నేను తీసుకునే డోసు వల్ల నాకు షుగర్ కంట్రోల్ ఉండట్లేదు అంటే నేనైతే సొంతంగా చేయలేదు కాబట్టి ఒక సంప్రదించి కరెక్ట్ డోస్ వాడడం ఇంపార్టెంట్. డాక్టర్ గారు, ఏదైనా ప్రత్యేక పరిశోధనలు తమరు చేశారా? అలాగే ఎలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు? నేను ప్రత్యేక పరిశోధన అంటే డయాబెటీస్ మీద నాకు రన్నింగ్ పరిశోధన నడుస్తూనే ఉంటుంది. తర్వాత దాంతోపాటు మనకి స్క్రబ్ టైఫస్ అని రీసెంట్గా ఈ ఏమంటారంటే అడవి ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది, రికెట్సియల్ డిసీజ్ అంటాం. ఈ స్క్రబ్ టైఫస్ మీద కూడా నేను రీసెర్చ్ చేస్తున్నాను. దాంతోపాటు నేను లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్లో కూడా వెరీ యాక్టివ్ ఉంటాను. ఇంతకుముందు కూడా ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను లయన్స్ క్లబ్లో, అండ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. దాంట్లో నేను హ్యూమానిటేరియన్ ఫుడ్ కానీ తర్వాత బట్టలు కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంటాను. హాస్పిటల్ తరఫున సోషల్ సర్వీస్ చేస్తూనే ఉంటాను. ఇది వైద్యం గౌతమ్ గారు, డాక్టర్ వైద్యం గౌతమ్ గారు చెప్తున్నది. డయాబెటీస్ పేషెంట్లు భయపడద్దు, డోసు సరిగ్గా వాడి కంట్రోల్లో నియంత్రించుకోవాలని వారు సూచిస్తున్నారు. ఓవర్ టు డిబేట్. థ్యాంక్ యూ.